స్వాగతం స్వాగతం మీ అందరికీ స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి తల్లిదండ్రులకు స్వాగతం. తల్లిదండ్రులారా పెద్దలారా మా పాఠశాలలోకి హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాల గౌరవం మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. स्कूल जाइए చదువుకుని ఇటువంటి ట్రైనింగ్ కాడానికి విద్యార్థులు చెప్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అటువంటి ప్రైవేటు పాఠశాల కన్నా మన పాఠశాల ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వారిలోని ప్రతిభను గుర్తించి వారిని ఉన్నతమైన సాధనకి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. అయితే విద్యార్థులను తీర్పించిన బాధ్యతగా మీరు తీసుకుంటే మేము విద్యార్థుల యొక్క ప్రతిభను తెలియజేస్తాం తెలియజేస్తున్నాం. మన పిల్లలు నిత్యం విద్యను బోధిస్తున్నవే కాకుండా ఆటపాటలు కాంపిటీషన్స్ చూడండి. నిన్న మేము విద్యార్థి యొక్క ప్రతిభను గుర్తించి గణితంలోని 8వ తరగతి రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఒక భాగాన్ని పిల్లల చేత మేము చెప్పించడం జరిగింది. అది వీడియో రూపంలో మార్కెట్లోకి వచ్చింది, ఎంతో ప్రశంసలు పొందింది. అలాంటి ప్రతిభను గుర్తించి పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. Hi guys, how are you? Today 8th class mathematics chapter 1 rational numbers. Definition of rational numbers. Collection of all numbers that can be written in the form p by q, where p and q are integers and q is not equal 0 if in denoted by the letter q. Example, rational number q is equal to 2 by 3 and q is equal to minus 4 by 7. Rational numbers on a number line. Example 3 by 4. Number line 0 to 1 denoted by the 0 by 4, 1 by 4, 2 by 4, 3 by 4, 4 by 4. Answer is 3 by 4. Writing a decimal has a rational numbers. Every terminating decimals can be written in the rational form. Example, 3.0 is equal to 3 by 1 p by q form. 0.25 is equal to 25 by 100 is equal to 1 by 4 p by q form. Minus 5 by 0.8 is equal to minus 58 by 10 is equal to minus 29 by 5 p by q form. 1.15 is equal to 115 by 100 is equal to 23 by 20 p by q form. All are rational numbers. Equivalent rational numbers. The numerator and denominator of a rational numbers is multiplied by a non-integers. Example, minus 4 by 7 is equal
equal to minus 4 by 7 into 7 by 7 is equal to minus 28 by 49. P by Q. All are rational numbers. Hello guys. Today we learn 8th class mathematics chapter 1 rational numbers. Natural numbers. The number which are used for counting are called natural numbers and represented with the letter n. N is equal to 1, 2, 3, etc. Whole numbers. If 0 is added to natural numbers, then they are called whole numbers and is denoted by W. W is equal to 0, 1, 2, 3, etc. Integers. Combination of positive and negative numbers including 0 are called integers and represented by Z or I. Z is equal to -3, -1, 2, 3, etc. My name is Durga Pavni. I am studying 8th class, MPUP School, PL Puram. క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యములన్ క్షమగలుగ దోనగలుగును క్షమగలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. భావం. ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు కలిగి ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు కలిగి ఉంటే సుఖములన్నీ కలుగుతాయి, ఓర్పు కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడే గడుపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. భావం. గడిచిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులన్నీ చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకుని చక్కగా చదువుకోవాలి. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబుర లలిత సుగుణజాల తెలుగు బాల. భావం. ఈ విద్యాధనాన్ని దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్ ఘనతను తెచ్చునెంతటి గుణమేల కుప్పలకున్ గువ్వల చెన్న. భావం. ఓ గువ్వల చెన్న, ధనమే స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. ప్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, జనుల పుత్రుని కనుకొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. భావం. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. తన కొడుకును ప్రజలందరూ గొప్పగా పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దల నుద్దింప శుద్ధి అగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ. భావం. ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడుతా. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెగతెడకపారు నేరుడ ద్విజుడు, చొప్పడియ యోరనుండుము చొప్పడికున్నట్టి యోరు చొరకము సుమతి. భావం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు. అవి ఉన్న ఊరిలో ఉండు, అవి లేని ఊరిలో నివసించవద్దు. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. భావం. చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. నిండు విస్తరాకు నిశ్చలముగా ఉండు, ఏమి లేని విస్తరిగిరి పడును, వినయగు వివేకి వెర్రవీగుజడుండు, మార్చిరాజు మాట మనుల మూట. భావం. వడ్డించిన విస్తరి నిండుగా నిశ్చలముగా ఉంటుంది, వడ్డించని విస్తరి గాలికి ఎగిరిపోతుంది. వివేకి వినయంతో పారుతాడు, అవివేకి మిడిమిడి జ్ఞానంతో పతనమవుతాడు. పెద్దల మాటలు మనుల మూటగా భావించి జీవించాలని జనకులు నినుగని పెనిచిన దేవతలటుంచ పెనుపగ బత్తిం, గనుగొని ఎనిషము వారిం గనుకుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి. భావం. నిన్ను కని పెంచిన తల్లిదండ్రులే దేవతలు, వీరిని ఎల్లప్పుడూ మిక్కిలి భక్తితో సేవించాలి.
ఇలా చేయడం వలన నీకు సర్వసుఖాలు లభిస్తాయి. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జగతి నడుచు. సత్యమొకటి పాప సంహారము చేయు, కాళికాంబ హంస కాళికాంబ భావం. ఓ కాళికాంబ, నిజము మీద భూమి కలకాలం నిలబడి ఉంటుంది, సత్యవాక్కు వలనే జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. हिंदी पोयम ज्ञान हमको दीजिए। हे प्रभु आनंददाता, ज्ञान हमको दीजिए। शीघ्र सारे दुर्गुणों को भूल कर भी ना करे। लीजिए हमको शरण में, हम सदाचारी बने। निंदा किसी की हम किसी से भूल कर भी ना करे। ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करे। हे प्रभु आनंददाता, ज्ञान हमको दीजिए। सत्य बोले झूठ त्यागे, मेल आपस में करें। प्रेम से हम गुरुजनों की नित्य सी सेवा करें। प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें। हे प्रभु आनंददाता, ज्ञान हमको दीजिए। విలువల విద్య తోరణాలు సాయం చేద్దాం. ఉపకారికి ఉపకారము విపరీతము గాదు చేయ వివరింపంగా, నపకారికి ఉపకారము నిపమెన్నడు చేయి వాడు నేర్పరి సుమతి. భావం. ఓ సుమతి, మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడం సహజం, అందులో విశేషం లేదు. కానీ మనకి హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి సుమ. సారాంశం: మనిషికి విషయ సంబంధమైన పరిజ్ఞానంతో పాటు వ్యక్తిత్వము, సద్గుణాలు ఎంతో ప్రధానమైనవి. అటువంటి సద్గుణాలు కలగాలన్నా, వ్యక్తిత్వ వికాసం కలగాలన్నా, భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య ఏర్పడితే ఆ సమస్యను చూసి భయపడిపోయి నేల మీద పడిపోకుండా నిలబడగలగాలన్నా, వృద్ధిలోనికి రావాలన్నా మంచి గుణాలు, మంచి విశేషాలు కలిగి ఉన్న సత్పురుషుల యొక్క జీవితాలలోని సంఘటనలు జ్ఞాపకం ఉంచుకుంటే అవి కరదీపికలుగా భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. సాధారణంగా లోకములో ఉపకారం పొందకుండా జీవించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరైనా కూడా వేరొకరి వలన ఉపకారం పొందుతూ ఉంటారు. ఉపకారం చేయడం అంటే అవతలి వారికి ఏదో బాధ వచ్చినప్పుడో, సమస్య ఏర్పడినప్పుడో, కష్టం వచ్చినప్పుడో సహాయం చేయడం. అవతలి వారు చేసిన సహాయాన్ని జ్ఞాపకం పెట్టుకొని తీరాలి. మనం చేసే సహాయం ఎప్పటికైనా సందర్భానికి అనుగుణంగా ఉండాలి. ఎవరికైతే సహాయం అవసరమో అప్పుడు చేయగలిగిన సేవే నిజమైన సేవ. ఒక్కొక్కసారి జీవితంలో కావాలని కొంతమంది మనకి అపకారం చేసిన వాళ్ళు ఉంటారు. అపకారం అంటే మనకి నష్టాన్ని కలిగించడం. అపకారం చేసిన వారు అని తెలిసినప్పటికీ ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఉపకారం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళతాడో వాడు గొప్పవాడు. ఎందుకని అంటే క్షమించగలిగాడు కాబట్టి. క్షమించడం భగవంతుని యొక్క లక్షణం, క్షమించడం పెద్దల లక్షణం. ఆ క్షమించగలిగిన గుణం ఎక్కడ ఉంటుందో అటువంటి వారే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయగలుగుతారు. పిల్లలు, ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి, మహాసాధ్వి అయినటువంటి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుందాం. గోదావరి జిల్లాలో గన్నవరం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ డొక్కా సీతమ్మ గారు ఒక మహాసాధ్వి ఉండేది. ఆవిడ నిత్య అన్నదాత. అందరికీ అన్నం పెట్టేవారు. ఎవరు కష్టములో ఉండి వచ్చినప్పటికీ ఆవిడ కడుపు నిండా పెట్టకుండా పంపేవారు కాదు. అటువంటి సీతమ్మ గారి ఇంటికి ఒకప్పుడు వరహాల శెట్టి అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ముంబాయి నగరంలో ఉండేవాడు. తండ్రి పేరు ధనగుప్తుడు, ఐశ్వర్యవంతుడు. ఇతని పెద్ద కొడుకు లేక పుట్టాడేమో, చాలా గారాబంగా పెంచాడు. ఈ వరహాల శెట్టికి అనేక దుర్వ్యసనాలు అలవాటు అయ్యాయి. తండ్రిని బలవంతం చేసి తన ఆస్తి వాటా తీసుకొని ఆస్తినంతా ఖర్చు పెట్టేసి ఇక తన దగ్గర డబ్బు లేకపోతే దొంగతనాలు ప్రారంభించాడు. అతని భార్య, అతని కొడుకు ధనగుప్తుని దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందారు. ఈయన ఒక్కడే ఉన్నాడు. దొంగతనాలు మరిగాడు, యథేచ్ఛగా తిరిగేవాడు. ఇతని ఒకనాడు రక్షక భటులు పట్టుకుని కారాగారంలో పెట్టారు. అయినా బయటకు వచ్చి దొంగతనాలు మొదలుపెట్టాడు. రక్షక భటులు వెంట తరుముతుంటే
తప్పించుకోవడానికి ఆంధ్రదేశం వచ్చాడు. డొక్కా సీతమ్మ గారింటికి వెళ్ళి ఆవిడ ప్రతి పూట పెట్టిన భోజనం తిని కులాసాగా గడుపుతున్నాడు. కానీ పాత దుర్వ్యసనాలు జ్ఞాపకం వచ్చి ఆ వ్యసనాల బారి నుండి తప్పించుకోలేక ఒక రాత్రి వేళ డొక్కా సీతమ్మ గారు ఆరవేసిన పట్టు చీర తీసి మడత పెట్టుకుని దొంగతనంగా పట్టుకుని వెళ్ళబోగా అక్కడి వాళ్ళు పట్టుకుని స్తంభానికి కట్టేశారు. అప్పుడు డొక్కా సీతమ్మ గారు చూసి అతడి కట్లు విప్పి తీసుకువెళ్ళి, నాన్న, మీ అమ్మ ఎంత బాధపడుతుందో కదా, ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటి పనులని అని ఒంటికి నూనె రాసి తలస్నానం చేయించి భర్తగారిని పిలిచి పట్టు పంచె ఇచ్చి భోజనం పెట్టి 50 రూపాయలు ఇచ్చి, నాయన, ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయకు, జీవితంలో వృద్ధిలోకి రా అని కన్న తల్లి చెప్పినట్లు చెప్పింది. ఆ మాటలు విన్న వరహాల చెట్టి ఒక్కసారి ఏడ్చేశాడు. అమ్మా, నేను మీ పట్టు చీర ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాను, మీరు నాకు అన్నం పెట్టారు, ఇంత తప్పు చేస్తే అందరూ నన్ను కొడుతుంటే మీరు నాకు ఉపకారం చేశారమ్మా. ఇక నేను నా జీవితంలో ఎటువంటి తప్పు చేయనని ముంబాయి వెళ్ళిపోయి ఆ 50 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి నిజాయితీతో, పట్టుదలతో, క్రమశిక్షణతో జీవితంలో గొప్ప ధనవంతుడయ్యాడు. ప్రతిరోజు డొక్కా సీతమ్మ గారి చిత్రపటానికి నమస్కారం చేసేవాడు. మనం ఉపకారం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్లకు తిరిగి ఉపకారం చేయాలి. అపకారం చేసిన క్షమించి అవసరమైనప్పుడు వాళ్లకు ఉపకారం చేయడం నేర్చుకుంటే వాళ్ళు మహానుభావులని కీర్తింపబడతారు. ఈ డొక్కా సీతమ్మ గారి పేరును మన మధ్యాహ్న భోజన పథకంకు పెట్టారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. నేర్చుకోవలసిన విలువలు: 1. మనకు తెలిసిన వారికి, అవసరమున్న వారికి సహాయం చేయాలి. 2. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలందరినీ ఎల్లప్పుడూ గౌరవించాలి. 3. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి. తెలుసుకుందాం. 1. డొక్కా సీతమ్మ ఒక ప్రసిద్ధ దాతృత్వం గల సాధ్వి. ఆమె ఎన్నో వేల మంది ఆకలితో ఉన్న వారికి కడుపు నిండి ఆహారం పెట్టేవారు. 2. ఆమె తన జీవితం అంతా సత్కార్యాలకు అంకితం చేసి అన్నార్తులకు సహాయం చేయడంలో ముందుండేవారు. 3. ఆమెని అపర అన్నపూర్ణ అని అభిమానంగా పిలిచేవారు. 4. ఆమె దాతృత్వం వల్ల ప్రజలందరిలో ఎంతో గౌరవం పొందారు. విలువల విద్య తోరణాలు. యోగ్యతకే అధికారం. Hi, I am going to introduce myself. My name is Praveen Kumar. I am 11 years old. I live in Piyalpuram. There are 4 members in my family. My father is a farmer. My mother is a domestic engineer. I am a student of MPUP school, Piyalpuram, studying 6th class. My hobbies are gardening, painting. My favorite subjects are Telugu and English, mathematics. That's all about me. Thank you. యోగ్యతకే అధికారం. పద్యం. కనకపు సింహాసనమున సునకము గోర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వెనరా సుమతి. భావం. ఓ సుమతి, కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాని బుద్ధి ఎలా మారదు. అలా చెడ్డవాడికి మంచి పదవిని ఇచ్చి ఎంత గౌరవంగా చూసినా వాడు తన చెడు బుద్ధిని వదలడు. సారాంశం: అర్హత లేని వ్యక్తికి ఇన్ని హోదాలు, ఆభరణాలు, ఖ్యాతి ఇచ్చినా అతడు నిజమైన విలువను సంపాదించలేడు. పద్యములో చూపినట్లుగా ఒక సునకాన్ని అంటే కుక్కని బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి శుభముహూర్తంలో బట్టలు వేయించి రాజుగా ప్రకటించిన అది రాజు కాలేదు. ఎందుకంటే ఆ సునకానికి రాజుగాను నాయకత్వానికి అవసరమైన గుణాలు లేవు. సత్పురుషుడితో కలిసి ఉంటే గంగానది వలన, చంద్రుడి వలన, కల్పవృక్షం వలన వచ్చేటటువంటి ప్రయోజనాలన్నీ వస్తాయి. అంటే మంచి మనిషితో కలిసి తిరిగితే మనకున్న చెడు స్వభావం కూడా పోతుంది. ఉదాహరణకు ఎలుకకి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటంటే ముందు వెనుక ఆలోచించకుండా ఏది కనబడినా కొరికి కన్నం పెట్టడం.
అది బట్టలు కనబడినా, బుట్ట కనబడినా, చెక్క కనబడినా కొరికి కన్నం పెడుతుంది. దానికి కొరికి కన్నం పెట్టడం అలవాటు. ఈ అలవాటు కారణం చేత ఒక ఎలుక ఆ తొందరపాటుతో ఏది కనబడితే దాన్ని కొరకడం, కన్నం పెట్టడం ఎంతో తెచ్చి పెడుతుంది. ఒక వ్యక్తి ఒక పెద్ద తాసుపామును పట్టుకుని ఒక ఎదురు బుట్టలో పెట్టి మూత పెట్టాడు. ఆ పాము తలెత్తడానికి కూడా లేదు. లోపలది బాగా నీరసపడిపోయింది. బయటికి రాలేదు, తల ఎత్తలేదు. కనీసం పొడుగ్గా కూడా ఆ చుట్టూ తిప్పుకోలేదు. బుట్టలో పడి ఉంది. ఆకలి బాగా వేస్తుంది. అటువంటప్పుడు ఎలుక అటు వచ్చింది. దానికి ఆ బుట్ట కనబడింది. బుట్టలో ఏమైనా ఉందేమో అని ఆ బుట్టకు కన్నం పెట్టి లోపలికి వెళ్ళింది. లోపల ఉన్న పాము ఆ ఎలుకని తినేసి ఆకలి తీర్చుకొని ఎలుక పెట్టిన కన్నంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. కనపడ్డ ప్రతి దాన్ని కొరికి కన్నం పెట్టే అలవాటు ఉన్న ఎలుక ఆ అలవాటు చేతనే మరణించింది. పాము తప్పించుకుని వెళ్ళిపోయింది. ఒక్కోసారి జీవితంలో స్వభావంగా పుట్టుకతో వచ్చేసినటువంటి అలవాటు మారకపోతే ఎన్ని శక్తులు ఉన్నా ఆ వ్యక్తి పొందవలసినటువంటి కీర్తిని పొందలేడు. దీనికి ప్రబలమైన ఉదాహరణ భారతంలో కనబడుతుంది. శల్యుడు మద్ర దేశాధిపతి, నకుల సహదేవులకు మేనమామ. కాబట్టి మహాభారత యుద్ధం ప్రారంభం అవుతుంటే పాండవులకు సహాయం చేయడానికి మద్ర దేశం నుంచి బయలుదేరి వస్తున్నాడు. కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది. పొగిడితే లొంగిపోతాడు. దుర్యోధనుడు పొగడ్తలతో తమ పక్షానికి తిప్పుకున్నాడు. ఆ పొగడ్తలు లొంగిపోయి ఇంకా పొగడ్తలు కావాలని కోరుకుని యుద్ధంలో తన ప్రతిభను చూపలేకపోయాడు. స్వభావంలో దోషం ఉన్నంతకాలం ఎంత పెద్ద పదవిలో కూర్చున్నా మంచి పని చేయలేదు. ఆ స్వభావం మారాలంటే సత్పురుషులతో కలిసి తిరగాలి, మంచివాళ్ళతో స్నేహం చేయాలి, మంచివాళ్ళు రచించిన పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి, మంచి పాటలు వినాలి. అప్పుడు మనకున్న దోషం పోతుంది. అప్పుడు ఏ స్థానంలో కూర్చున్నా వృద్ధిలోకి వస్తారు. గట్టిగా ఉన్న ఇనుము నీటితో స్నేహం చేస్తే తుప్పు పట్టి ముక్కలవుతుంది. అదే ఇనుము అగ్నితో కలిస్తే వంగి ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంగా మారి ఉపయోగపడే పనిముట్టు అవుతుంది. కనుక మంచి సహవాసాలు చేసి పుట్టుకతో స్వభావంలో దోషాలు ఉంటే దిద్దుకొని కీర్తివంతులై వృద్ధిలోకి రావాలి. నేర్చుకోవలసిన విలువలు: 1. పుట్టుకతో వచ్చిన స్వభావం ఎలా ఉన్నా మంచి వ్యక్తుల సాన్నిహిత్యంతో మార్చుకోవాలి. 2. కష్టపడి పనిచేసే స్వభావం నేర్చుకోవాలి. 3. మంచి ఫలితం రావాలంటే సమయం పడుతుంది, సహనంతో ఉండాలి. తెలుసుకుందాం. మహాభారతంలో శల్యుడు ఒక కీలక పాత్ర. శల్యుడు మంచి యుద్ధ ప్రావీణ్యం కలవాడు. నకుల సహదేవులకు మేనమామ అయిన శల్యుడు పాండవుల పక్షాన్ని నిలబడ్డాడు. అయితే దుర్యోధనుడు అతనిని బాగా పొగిడి కౌరవుల వైపుకు మళ్లించాడు. కర్ణుడికి రథసారథిగా, ఆ తరువాత కౌరవ సైన్యానికి అధిపతిగా వ్యవహరించాడు. పాండవుల పట్ల అతనికి సానుకూల భావన ఉన్నప్పటికీ పొగడ్తలకు లొంగిపోయి కౌరవుల కోసం పోరాడవలసి వచ్చింది. పొగిడితే లొంగిపోయే అతని బలహీనత స్వభావం వలన యుద్ధంలో ధర్మరాజు చేతిలో చనిపోతాడు. తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడిచి పడిన కార్యం బగునే తడవోర్వక నడలోచిన జడిపోయిన కార్యమల్ల జయకూరు సుమతి. భావం: సుమతి, ఆలస్యానికి శరీరం కష్టమునకు ఓర్చుకోలేకపోతే ఏ పని పూర్తి చేయలేము. ఈ రెండిటిని ఓర్చుకోగలిగితే కష్టమైన పని అయినా పూర్తి చేయవచ్చు. నాన్న, డబ్బులు ఇవ్వండి. అరే మర్చిపోయాను. ఇగో నాన్న, యూనిఫామ్స్కి, బుక్స్కి, బ్యాగ్కి, షూస్కి ఇగో ఈ డబ్బులు. మరి స్కూల్ ఫీజు నాన్న? ప్రతి నెల పేరెంట్ మీటింగ్కి వస్తాం కదా నాన్న, అప్పుడు కడతాలే. సరే నాన్న. నాన్న ఏంటమ్మా ఎంత ఆలస్యం? బడిలో ఏం చేసావు ఇంతవరకు? అది కాదు నాన్న, మా స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ 2.0 గురించి చెప్పారు. అయితే ఏంటంట? ఆ రోజు మీరు మా పాఠశాలకి తప్పకుండా రావాలి నాన్న. చాచా, నాకు కుదరదమ్మా, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి ఆ రోజు.
ఏం నాన్న, తమ్ముడు జాయిన్ చేసిన ప్రైవేట్ స్కూల్కి అయితే ప్రతి నెల పేరెంట్ మీటింగ్కి వెళ్తావు కదా. మీరు తమ్ముడు చదువుని డబ్బుతో కొంటున్నారు, అంతే కదా నాన్న? ఎందుకు నాన్న తమ్ముడికి నాకు ఎంత తేడా? ప్రభుత్వ పాఠశాలంటే అంత చులకనా నాన్న మీకు? కానీ నా చదువును ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది నాన్న. విలువలతో విద్యను బోధించే గురువులు కొలువైన గర్భగుడి నాన్న మా పాఠశాల. అయితే ఏమంటావు? ఇదిగో చూడండి, 2 జతల యూనిఫామ్ ఇచ్చారు. అంతేకాదు నాన్న, ఇదిగో ఇది చూడు, కొత్త షూ కూడా ఇచ్చారు. ఇది చూసారా నాన్న? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర పేరుతో బ్యాగ్ను, బుక్స్ను, టెక్స్ట్ బుక్స్ను ఉచితంగా అందించింది నాన్న మన మంచి ప్రభుత్వం. మన కోసం మన ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టేటప్పుడు నా కోసం స్కూల్కి ఒక్కసారి రాలేవా నాన్న? నాన్న, మీరు బాధపడినంటే మీతో ఒక మాట చెప్తాను. నాకు పడిన తల్లికి వందనం డబ్బులతో తమ్ముడి ఫీజు కడుతున్నావు కదా నాన్న? ఏంటి తండ్రి కూతుర్లు ముచ్చట్లు, బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళరా? ఏమైంది నాన్న? తమ్ముడికి ఏమైంది నాన్న? ఏమీ లేదమ్మా, తమ్ముడికి కొద్ది బ్లడ్ తక్కువగా ఉంది. ఆగండి, ఇదిగో తమ్ము, ఇది తినరా. ఏంటక్క ఇది? చిక్కీరా. ఎందుకు? ఇది తింటే బ్లడ్ బాగా పెరుగుతుంది. నాన్న, మన మంచి ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం కోసం రాగి మాల్ట్, ఐరన్ టాబ్లెట్స్, చిక్కీ కూడా ఉచితంగా అందిస్తుంది నాన్న. అంతేకాదు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మాకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంది, కొండంత బలాన్ని ఇస్తుంది. నువ్వు రా నాన్న, మా పాఠశాల నీకోసం ఎదురు చూస్తుంది. నన్ను క్షమించమ్మా, నా కళ్ళు తెరిపించావు. మెగా పేరెంట్ మీటింగ్ తప్పకుండా వస్తానమ్మా. నేను రావడమే కాదమ్మా, తమ్ముడిని కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తానమ్మా. మీరేంటి అలా చూస్తున్నారు? పదండి, 2.1ని సక్సెస్ చేద్దాం. మన పాఠశాలలో మనమే అభివృద్ధి చేసుకుందాం. మా మంచి నాన్న, మా మంచి ప్రభుత్వం. అలాంటి ప్రతిభను గుర్తించి పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఎన్ఎన్ఎంఎస్ అనేది ఒక పరీక్ష ఉంది. ఇది ప్రభుత్వాన్ని నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినటువంటి వారికి ప్రోత్సాహంగా 12,000 రూపాయలు 4 సంవత్సరాల పాటు పిల్లల ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఆ పరీక్షకు మన పిల్లల్ని మేము ప్రోత్సహించి ఆదిలో ప్రజ్ఞను బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తాం. మేము నిత్యము విద్యార్థుల ప్రతి కోసం ఆలోచించే ఉపాధ్యాయులను మీరు గుర్తించగలరు త్వరలో. ఎందుకంటే అన్ని పాఠశాలల కన్నా మన పాఠశాల ఉన్నతమైన ఉండడం కోసం మేము సాయశక్తులా ప్రయత్నిస్తాం. మీ యొక్క ప్రోత్సాహం మాకు కావాలి. ఇంకా మీరు మనకి ప్రైవేట్ కాన్వెంట్ అయితే ఫీజు కట్టాలి, కానీ మన గవర్నమెంట్ స్కూల్లో ఫీజు కట్టాల్సిన ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత పుస్తకాలు 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి పంపిణీ చేయడం జరిగింది. ఇన్ని సదుపాయాల స్కూల్ని వదిలింది మీరు బయటకు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవచ్చు. ఆ విద్యార్థిని మన విద్యార్థిని ప్రశ్నించండి. మీరు నిర్ణయాన్ని తీసుకుని ఆ పాఠశాల విద్యార్థులు చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఈ పాఠశాలకు నూతనంగా 47 ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో 1, 2, 3 స్థానాలను సాధించినటువంటి పాఠశాల నుంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు. నేను ఉపాధ్యాయుల నుంచి ట్రైనింగ్ అయ్యేటువంటి వాళ్ళు మా దగ్గర చదువుకుని ఇటువంటి ట్రైనింగ్ కాదండి విద్యార్థులు చెప్పినటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్ వారికి ఉన్నతమైన స్థానాలకి మేము సాయశక్తులా ప్రయత్నం చేస్తాం. అయితే విద్యార్థులను చేర్పించిన బాధ్యతగా మేము తీసుకుంటే మేము విద్యార్థుల యొక్క ప్రతిభను తెలియజేస్తామని చెప్పేసి మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం. మన పిల్లలు విద్యను బోధించడమే కాకుండా ప్రతిభను గుర్తించి రియల్ ఎమ్మెస్ఐ చాప్టర్లో ఒక
రూపాయలు ప్రతి విద్యార్థికి పంపిణీ చేయడం జరిగింది. ఇన్ని సదుపాయాల శ్రేణి వదుకుని మీరు బయటకు వెళ్ళి ఆశించుకోవద్దు. ఆ విద్యార్థిని మన విద్యార్థిని ప్రశ్నించండి. మీరు నిర్ణయాలు తీసుకుని పాఠశాల విద్యార్థులు చేపిస్తారని ఆశిస్తూ ఎంతో ఉన్నతమైనది
జూమ్ చేయరా వాళ్ళు బాగుతారా అందరు ఇష్టమేనా? ఎస్ సార్ ఎస్ చెప్పరా ఓకేనా? కాలు వీళ్ళు కూర్చోవాలి రోజు మీద వేళ్ళు ఎప్పుడైతే చేతులు స్ట్రెచ్ చేయాలన్నా గాలి పీలుస్తూ లేవండి గాలి ఊరుస్తూ దిగండి దిగండి రెడీ 1 2 3 స్టార్ట్ మీద అంతసేపు నిల్చోవాలి అది స్లోగా కిందకి రండి చేతులు స్ట్రైట్ చేయండి చేయి మార్చండి ఏంటంటే తాడాసనం డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు సరేనా? తర్వాత సెకండ్ ఏంటంటే వృక్షాసన డిస్టెన్స్ ఖాళీగా ఉంటుంది తొడ దగ్గర పెట్టండి. దీంతో ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెరిగింది సరేనా? అంటే బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. చేతులు పైకి ఎత్తండి. తర్వాత ఒక వస్తువు మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక చోట చూడాలి, ఒక పాయింట్ సరేనా? కదలకుండా. దీంతో ఏంటంటే మన ఏకాగ్రత పెరుగుతుంది చదువులో. ఈ పాటలోని మీ చేతులు ఉన్నాయి కదా, రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ లోపల ఫోల్డ్ చేసేయండి సరేనా? ఈ 2 ఫింగర్స్ సరేనా? ఇప్పుడు ఈ వేలు థంబ్తో మరి రింగ్ ఫింగర్ ఇలా పట్టుకోండి. ఇప్పుడు దీన్ని నాడీ శోధన ఆసనం అంటారు. దీంట్లో ఏంటంటే కుడి ముక్కులో నుంచి గాలి పీల్చుకొని థంబ్తో లాక్ చేసేసి క్లోజ్ చేసి ఎడమ ముక్కుతో స్లోగా వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులో నుంచి తీసుకొని ఇది క్లోజ్ చేసేసి కుడి ముక్కులో నుంచి వదలాలి సరేనా? చెప్తాను, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. కుడి ముక్కులో నుంచి బ్రీత్ ఇన్, క్లోజ్, లెఫ్ట్ ఓపెన్, బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ ముక్కులో నుంచి బ్రీత్ ఇన్, మూసేయండి, కుడి ముక్కులో తీసేయండి. మళ్ళీ కుడి ముక్కులో నుంచి గాలి పీల్చుకోండి, కుడి ముక్కు మూసేయండి, ఎడమ ముక్కు ఓపెన్ చేసి గాలి వదిలేసి. మళ్ళీ ఎడమ ముక్కులో నుంచి గాలి పీల్చుకోండి, ఎడమ ముక్కు మూసేయండి, కుడి ముక్కు తెరిచి గాలి వదిలేసి. ఇలాగనమాట. అందుకోసం కొంచెం డిస్టెన్స్ ఉందండి, బాగా ఖాళీగా ఉంటుంది బాబు, కొంచెం ఖాళీగా వచ్చేయండి. ఇప్పుడు తీసుకుని ఖాళీ కానీ ఎన్సీసీ కర్మాలు భారత్ శిక్షణ క్రమశిక్షణ చదువులు మా పాఠశాల ప్రత్యేకతలు సైన్స్ ల్యాబ్ గ్రంథాలయం చక్కని పాఠశాల కిచెన్ గార్డెన్ పూల తోటల సోయగాలు మా పాఠశాల ప్రత్యేక ఆకర్షణలు పిల్లల అభివృద్ధికి మీ సలహాలు సూచనలు అభిమానుల రత్నాలు రాక మాకు ఎంతో ఆనందదాయకం. స్వాగతం స్వాగతం ఈ సమావేశానికి స్వాగతం, మనసారా మీ అందరికీ స్వాగతం. మా పాఠశాల ప్రత్యేక ఆకర్షణలు పిల్లల అభివృద్ధికి మీ సలహాలు సూచనలు అభిమానుల
ఆనందదాయకం. స్వాగతం స్వాగతం ఈ సమావేశానికి స్వాగతం. మనసారా మీ అందరికీ స్వాగతం. పాఠశాల గౌరవం మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. చదువుతో పాటు విలువలు నేర్పే గురువులు, మా కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులు. ఈ రోజు మీ మాటలే మా బాటలు, మీ సహకారంతో మా జ్ఞాన జ్యోతి వెలిగించాలి. ఎంసీసీ కవాతులు, హారత్కము శిక్షణలు, క్రమశిక్షణ చదువులు, మా పాఠశాల ప్రత్యేకతలు. సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, చక్కని పాఠశాల, కిచెన్ గార్డెన్, పూల తోటల సోయగాలు. మా పాఠశాల ప్రత్యేక ఆకర్షణలు. పిల్లల అభివృద్ధికి మీ సలహాలు సూచనలు, అవి మా అమూల్య రత్నాలు. ఈ మీటింగ్ కైరాక మాకు ఎంతో ఆనందదాయకం. స్వాగతం స్వాగతం ఈ సమావేశానికి స్వాగతం. మనసారా మీ అందరికీ స్వాగతం. స్వాగతం స్వాగతం మీ అందరికీ స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి తల్లిదండ్రులకు స్వాగతం. తల్లిదండ్రులారా, పెద్దలారా, మా పాఠశాలలోకి హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాల గౌరవం మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి,
కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. చదువుతో పాటు విలువలు నేర్పే గురువులు, మా కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులు, ఈ రోజు మీ మాటలే మా బాటలు, మీ సహకారంతో మా జ్ఞాన జ్యోతి వెలిగించాలి. ఎన్సిసి కవాతులు, భారత్ స్కౌట్ శిక్షణలు, క్రమశిక్షణ చదువులు, మా పాఠశాల ప్రత్యేకతలు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, చక్కని పాఠశాల, కిచెన్ గార్డెన్, పూల తోటల సోయగాలు, మా పాఠశాల ప్రత్యేక ఆకర్షణలు. పిల్లల అభివృద్ధికి మీ సలహాలు సూచనలు, అవి మా అమూల్య రత్నాలు. ఈ మీటింగ్ రాక మాకు ఎంతో ఆనందదాయకం. స్వాగతం స్వాగతం, ఈ సమావేశానికి స్వాగతం, మనసారా మీ అందరికీ స్వాగతం.